హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి శివకుమార్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇలా లెంత్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసి చాలా మంత్స్ అయిపోయింది కదా, నియర్లీ 10 మంత్స్ అయింది అనుకుంటా. ఎంత కంటెంట్ ఉందంటే నా దగ్గర అన్ని కూడా షూట్ చేసి పెట్టేసుకుంటాను, కానీ దాన్ని ఎడిట్ చేసే టైం లేక అలానే పెట్టుకుంటాను. ఇంకా అవి ఓల్డ్ వీడియోస్ అయిపోయి ఉంటాయి కదా, మరి ఎందుకులే ఇవి అప్లోడ్ చేయడం అన్నట్టు. ఇంక ఇక్కడ మన వీడియోలోకి వచ్చామంటే కోటిలింగేశ్వర టెంపుల్కి అయితే వచ్చానమాట. ఎప్పటి నుండో ఉన్నింది వెళ్ళాలి అని చెప్పి, ఎందుకంటే యాజ్ ఏ శివుడి డివోటీగా నాకు చాలా ఇష్టము. మామూలుగా ఒక టెంపుల్లో ఒక లింగం చూస్తేనే నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి, అలాంటిది ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయి. అవన్నీ చూడగానే ఐ ఫీస్ లాగా అనిపించింది, ఫుల్ ఎమోషనల్ కూడా అయిపోయాను. కానీ ఈ టెంపుల్ కి రావడానికి చాలా కష్టమైంది. అంతా ఇంత ఈజీగా అయితే మా జర్నీ అవ్వలేదు. బెంగళూరు నుండి అయితే 100 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ లైక్ 2 hours జర్నీ అయితే పడుతుంది. శ్రీ మంజునాథ మూవీ చూసారా? ఆ మూవీలో చిరంజీవి గారు నడుచుకుంటూ వస్తూ ఉంటారు కదా, అంటే శివుడి రూపంలో. అప్పుడు ఆ లింగాలన్నీ కూడా ఆయనతో పాటు నడుచుకుంటూ వస్తూ ఉంటాయి. నాకైతే ఆ సీన్ గుర్తొచ్చింది. ఈ లింగాలన్నీ కూడా ఏదో నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు మేమైతే బై మిస్టేక్గా ఎక్స్ప్రెస్ వేలో వచ్చామన్నమాట. అక్కడైతే ఓన్లీ 4-wheeler ఒక్కటే అలో ఉంది అని చెప్పారు. అక్కడ నుండి స్టార్ట్ అయింది మా అస్సలైన జర్నీ. ఇంకా ఆ డే అంతా అలానే ఉంది. బై మిస్టేక్గా వచ్చామని చెప్పాను కదా ఎక్స్ప్రెస్ వేలో. అక్కడ 15 kilometers అలా దాటాక మాకు ఒక టోల్ ప్లాజా అయితే వచ్చింది. అక్కడ నుండి వాళ్ళు ముందుకైతే అలో చేయడం లేదనమాట. ఇది ఓన్లీ 4-wheelerకి ఒకటే అని చెప్పారు. మేము యాక్చువల్లీ అక్కడ చాలా మందిని అడిగే వచ్చాము, అలో ఉంది వెళ్ళొచ్చు ఏం పర్లేదు అనే చెప్పారు. సరే అని వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక ఆ టోల్ ప్లాజా దగ్గర కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారు, కొంత అమౌంట్ కడితే మిమ్మల్ని అలో చేస్తాము అని చెప్పారు. 3000 వరకు అడిగారనమాట. సరేలే ఇంకెలాగో వచ్చాము, బ్యాక్ అయితే వెళ్ళలేం కదా, ఇంకా ఎక్స్ట్రా జర్నీ అయితే అవుతుంది, కొంచెం అంతో ఇంతో పే చేసి వెళ్దాం అన్నట్టు మేమైతే కొంత అమౌంట్ అయితే పే చేసాము. పే చేశాక వాళ్ళైతే అలో చేయలేదన్నమాట. అక్కడే మాకు 1 hour అలా టైం వేస్ట్ అయిపోయింది. మాతో పాటు ఇంకా చాలా మందే ఉన్నారనమాట టెంపుల్ కి వెళ్ళే వాళ్ళు, బై మిస్టేక్ గా 2-wheeler లో వచ్చిన వాళ్ళు. ఇంకా వాళ్ళైతే మా అమౌంట్ బ్యాక్ ఇవ్వడం లేదు, అలా అని ముందుకి అలో కూడా చేయడం లేదు. ఇది అయ్యేలాగా లేదని చెప్పి టోల్ ఫ్రీ నంబర్ కి మేమైతే కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేసాము. కాసేపు అయ్యాక మమ్మల్ని మాత్రం వేరే రూట్ నుంచి పంపించారు. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇంకా రిటర్న్ వెళ్ళిపోయారనమాట. ఇంకా మేమైతే ఎలాగో టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. అనుకున్న టైం కంటే కూడా చాలా సేపు అయిపోయింది టెంపుల్ కి రావడానికి. కానీ ఒక్కసారిగా ఈ టెంపుల్ అడుగు పెట్టాక నాకైతే ఎంత ప్రశాంతంగా అనిపించిందో అన్నీ కూడా మర్చిపోయాను అనమాట, ఎలా అయితే వచ్చానో. ఈ టెంపుల్లో పెద్ద లింగం చూసే కంటే ముందు మనము టోటల్ 11 టెంపుల్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా దర్శనం చేసుకున్న తర్వాతే నార్మల్గా శివాలయంకి వెళ్ళినప్పుడు ఒక లింగం ఉంటుంది కదా, అది చూడ్డానికే నాకు ఎలానో అయిపోతుంది, గూస్ బంప్స్ అంతా వచ్చేస్తుంది. అలాంటిది ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయి, ఇంకా అసలు చెప్పలేను, ఎమోషనల్ అయిపోతుంది. పెద్ద లింగం అయితే మనం దర్శించుకోవాలి. అది వచ్చేసి 108 feet టాల్లో ఉంటుంది అనమాట. దాని ఎదురుగానే 35 feet టాల్ నంది అయితే ఉంటుంది. ఈ టెంపుల్కి ఎంట్రీ టికెట్ 20 rupees ఉంటుంది. క్యాష్ క్యారీ చేస్తే బెటర్, ఎందుకంటే అక్కడ అంతా కూడా క్యాషే తీసుకుంటారు. అక్కడ ఒక లింగము, ఇక్కడ ఒకటి, అది పెద్దదన్నమాట, ఇది చిన్నది. అండ్ అటు సైడ్ నంది కూడా ఉన్నారు, ఇక్కడ ఒక నంది. ఇక్కడ అయితే ఈ టెంపుల్లో స్వయంగా మనమే లింగ ప్రతిష్ఠ కూడా చేసి అలానే పూజలు కూడా చేసుకోవచ్చు. కొంచెం కమర్షియల్ అనిపిస్తుంది అనమాట. టెంపుల్లో ప్రతిదీ కూడా మనము పే చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫర్ ఏ డే ట్రిప్ ఫ్రమ్ బెంగళూరు. చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం, వర్త్ ఇట్ గైస్. ఇంక ఇక్కడ నుండి మేమైతే కేజీఎఫ్కి వెళ్తున్నాం అనమాట. జస్ట్ 5 kilometers దూరంలోనే ఉంటుంది అని చెప్పి. ఇంకా వెళ్ళిపోతున్నాము. టెంపుల్ దగ్గర నుండి కేజీఎఫ్కి వెళ్ళే రూట్లో కొంచెం దూరంలో ఇక్కడ ఒక ఆమె ఇలా జామకాయలు పెట్టుకొని అమ్ముతుందన్నమాట. చూడగానే తీసుకోవాలనిపించింది. ఇవి అయితే చెట్టు కాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇప్పుడు ఇంట్రో ఇస్తుంది అనుకుంటున్నారా? కోటిలింగేశ్వర స్వామి గుళ్ళో చాలా మంది ఉన్నారనమాట డివోటీస్. ఇంకా ఇక్కడ దగ్గరలోనే కేజీఎఫ్ ఉందన్నమాట. జస్ట్ 5 kilometers మాత్రమే, ఏం లేదు, జస్ట్ ఒక వ్యూ చూడొచ్చు. అంటే కేజీఎఫ్కి వచ్చాము అన్న ఫీల్ ఉంటుంది. ఒకసారి రండి ఎవరైనా. సో మేమైతే కేజీఎఫ్కి వచ్చామన్నమాట. బాగుంది,
ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది. బాయ్. కేజీఎఫ్కి వచ్చామండి. కోలార్ డిస్టిక్లోనే ఉంటుంది అనమాట ఈ కేజీఎఫ్ కూడా. ఇది గోల్డ్ మైనింగ్ ఏరియా. ఇక్కడ నుంచి దిగాలి, కొంచెం స్లిప్ అయినా కూడా కింద పడిపోతాం. నేనైతే కేజీఎఫ్కి వచ్చాను అనమాట. ఏమైనా గోల్డ్ దొరుకుతుందేమో, ఎలాగో గోల్డ్ ప్రైస్ ఎక్కువ అయిపోయింది కదా. సో ఇలాంటి వాటిలలో గోల్డ్ అయితే ఉంటుంది. కావాలంటే కేజీఎఫ్కి వచ్చేయండి, చాలా గోల్డ్ ఉంటుంది. ఎంత కావాలంటే అంత మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు దిగాలి అంటే ఎలా ఉందో చూడండి. కొంచెం మిస్ అయిపోయినా కేజీఎఫ్లోనే ఉండిపోతాం. ఇదన్నా కొంచెం బెటర్. అక్కడ నుంచి వచ్చాము ఇందాక, చాలా కష్టంగా ఉంది. పెద్దగా ఏం లేదు, కానీ గోల్డ్ మాత్రం కేజీ తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు నేను 2 kgs తీసుకొని వెళ్తాను. ఇలాంటి మట్టిలో గోల్డ్ వస్తుంది అనమాట. సో ఇదే కేజీఎఫ్. ఏం లేదు పెద్దగా, జస్ట్ ఊరికే అలా ఫొటోస్ అలా తీసుకోవచ్చు అంతే. ఎవరైనా కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చిన వాళ్ళు జస్ట్ 5 kilometers దూరంలో అయితే కేజీఎఫ్ ఉంటుంది అనమాట. ఎవరైనా బెంగళూరు నుండి ట్రావెల్ చేసే వాళ్ళు మాత్రం ఆ ఎక్స్ప్రెస్ వే లొకేషన్లో చూపిస్తుంది. 2-wheelerలో వచ్చేలాగుంటే మాత్రం ఆ రూట్ని అస్సలు చూస్ చేసుకోకండి. ఇప్పుడైతే క్లోజ్ అయిందంట ఈ మైన్స్ అంతా కూడా. ఎవరైనా రావాలి అనుకుంటే గ్రూప్ ఆఫ్ పీపుల్తో వస్తే బెటర్ అనిపించింది. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా లేదు, అంత సేఫ్ కాదని కూడా నేను కొన్ని వీడియోస్ చాలా మంది అయితే ట్రెక్కింగ్ అంతా చేస్తున్నారు. నాకైతే అస్సలు ఓపిక లేదు. కేజీఎఫ్కి ఎవరైనా వచ్చి ఉంటే నాతో షేర్ చేసుకోండి. అలానే మూవీ ఎంతమంది చూసారో కూడా కామెంట్ చేయండి. ఎక్కడానికి దిగడానికి అయితే కొంచెం ఇబ్బంది అయ్యింది. గ్రూప్ ఆఫ్ పీపుల్తో వస్తే మాత్రం మంచిగా లోపల వరకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా చాలా ఉంది అనమాట. అంటే గోల్డ్ అంతా తీసింటారు కదా, స్వరంగాలు అంతా, అదంతా కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నాకైతే అస్సలు ఓపిక లేకునింది అనమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంకా టెంపుల్కి కూడా మార్నింగ్ స్టార్ట్ అయ్యామా, సో ఆ రోజంతా ఇంకా ఇలానే అయిపోయింది. అందుకని త్వరగా అయితే ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఆ రోజు అయితే వెదర్ మాత్రం చాలా బాగుంది. చాలామంది మూవీలో చూసే ఉంటారు కదా, పెద్ద పెద్ద స్వరంగాలన్నీ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే అనమాట. ఇందులో లోపల నుండి గోల్డ్ మైనింగ్ అలా వెళ్ళే వాళ్ళు. సో అంతే అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ నుండి ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసే ఉన్నాయి, కానీ మేమైతే డైరెక్ట్ బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్. బాయ్.